వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బంగ్లాదేశీ ముస్లింలకు కూడా భారతదేశంలో నివసించే హక్కు ఉంది. మీరు వారిని దేశం నుంచి బహిష్కరించలేదు. సయీదా హమీద్ ఈమె నేపథ్యం ఏంటో తెలుసా? స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనకు ఎటువంటి అధికారిక విద్య లేదు. అంతేకాదు ఆయన కనీసం భారతీయ పౌరుడు కూడా కాదు. ఆయన తాత మక్కాలో స్థిరపడ్డారు. ఈయన కూడా ఆ మక్కాలోనే జన్మించారు. మక్కాలో ఈజిప్ట్లోని ఇస్లామిక్ ఆల్ అజర్ మదర్సాలో విద్యను అభ్యసించారు. భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి ఒక మదర్సా చాప్ అయినప్పటికీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆయనను భారత విద్యాశాఖ మంత్రిగా నియమించారు. విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని తన లాంటి ఆలోచనలు కలిగిన నిబద్ధతలు కలిగిన ముస్లింలను భారత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించడానికి వెతకడం ప్రారంభించారు అంటూ చెప్తుంటారు అనేక మంది విశ్లేషకులు. చాలా కష్టపడి వెతికిన తర్వాత కాకతాళీయంగా ఖ్వాజా గులాం సయ్యదీన్ అనే ఒక నిబద్ధత గల ముస్లిం అధికారిని ఆయన కనుగొన్నారు. వీడు తాలిబాన్ భావజాల బ్యాచ్. కాంగ్రెస్ పార్టీ అప్పటి విద్యాశాఖ మంత్రిని మౌలానా ఆజాద్ని భారతరత్న అవార్డుతో గౌరవించగా ఆయన విద్యాశాఖ కార్యదర్శి ఖ్వాజా గులాం సయ్యదీన్ కూడా అదే విధంగా పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది. ఈ ఖ్వాజా గులాం సయ్యదీన్ కూతురే సయ్యదా హమీద్. ఈమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ ఇందిరాగాంధీ సయ్యదా హమీద్ను ప్రధానమంత్రి కార్యాలయంలో కరెస్పాండెంట్ సెక్రటరీగా నియమించారు. కేవలం ఆమె ఒక నిబద్ధత గల ముస్లిం కుటుంబం నుంచి వచ్చినందువల్లే నియమించారు అనే ఇందిరాగాంధీ మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే సయ్యదా హమీద్ను పద్మశ్రీ అవార్డుతో కూడా గౌరవించారు. కాంగ్రెస్ కాలంలో పద్మశ్రీ మరియు పద్మభూషణ్ వంటి అవార్డులను కేజీల లెక్కన పంపిణీ చేసేవారు. అందులోనూ ఎవరికి ఇవ్వాలో ప్రత్యేకంగా వాళ్ళకు అందించేవాళ్ళు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు, సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ సూపర్ ప్రైమ్ మినిస్టర్లుగా ఉన్నప్పుడు ఇదే నిబద్ధత గల ముస్లిం సయ్యదా హమీద్ని కేబినెట్ మంత్రి హోదాలో సమానమైన పదవికి పదోన్నతి కల్పించి ప్లానింగ్ కమిషన్ సభ్యురాలుగా నియమించారు. ఈ భూమిని అల్లాహ్ సృష్టించాడని, అందుకే బంగ్లాదేశ్ ముస్లింలకు కూడా భారతదేశంలో నివసించే హక్కు ఉందని, వారిని మీరు దేశం నుంచి వెళ్ళగొట్టలేరని ఇదే సయ్యదా హమీద్ నొక్కుకుంటూ చెబుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆవిడ కథను మీకు తెలియజేయడం కోసం నాకు తోచినంతగా సమాచారాన్ని సేకరించి మీ ముందుంచాను. జై హింద్, జై భారత్. మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి దేశం కోసం, ధర్మం కోసం మాకు వీలైనంతగా చాలా కష్టపడుతున్నామండి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఎలాంటి టైంలోనైనా వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. కాకుంటే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వీడియోస్ టైంకి అందివ్వలేక 1-2 రోజులు ఆలస్యంగా పడుతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా మేము బయటపడాలి అంటే మాకున్న ఏకైక మార్గం మీరే. ప్లీజ్ సపోర్ట్ అస్. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.